వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైనిస్ వంటిల్లు. నేను మీ అనుష. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఎగ్ స్టార్టర్. ఇది ఒక డిఫరెంట్ ఎగ్ రెసిపీ అండి. బాయిల్డ్ ఎగ్స్తో ఈ స్టార్టర్ ప్రిపేర్ చేస్తున్నాను. జనరల్గా బాయిల్డ్ ఎగ్స్ అలా ప్లెయిన్గా తినడం అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. సో ఇలాగా ఫ్లేవర్ఫుల్గా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో మన సూపర్ టేస్టీ ఎగ్ రెసిపీ ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎగ్ స్టార్టర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. 3 బాయిల్డ్ ఎగ్స్ ఇలా కట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోండి. 1 స్మాల్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, టర్మరిక్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఫైన్లీ చాప్డ్ కొరియాండర్ కొద్దిగా, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా. ఎగ్ స్టార్టర్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇలా ఒక ఎంటీ ప్లేట్ తీసుకోండి. నెక్స్ట్ మనం ఈ ప్లేట్లోకి మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, నెక్స్ట్ పెప్పర్, కార్న్ఫ్లోర్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఒక థిన్ పేస్ట్ లాగా దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇలాగా నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా థిన్ పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసి ఇందులో డిప్ చేసుకుందాము. ఇలా పేస్ట్ని ఎగ్ కోట్ చేసుకోండి, బోత్ సైడ్స్ కోట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం కట్ చేసుకున్న అన్ని ఎగ్స్ని కూడా అలాగే కోట్ చేసుకొని ఈ పేస్ట్తో పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఎగ్స్ అన్నిటికీ కోట్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలాగే కొద్దిసేపు మ్యారినేట్ చేసుకుందాం. జస్ట్ 5 మినిట్స్ చాలండి ఇవి మ్యారినేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఎగ్స్, ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం ప్యాన్లో వేద్దాం. ఇప్పుడు ఇలా అన్ని ఎగ్స్ వేసేసాక ఒక 5 మినిట్స్ వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. బోత్ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకుందాం మనము. రెండో వైపు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఎగ్స్ని. ఎగ్స్ రెండు వైపులా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, ఇలా ఫ్రై అయిపోయాయి. 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో, బాగా ఫ్రై అయిపోయాయి. అలాగే ఎగ్ రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిందండి, చూసారా. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. నెక్స్ట్ మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అది తీసుకొని అందులోకే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, లిటిల్ బిట్. అలాగే మనం లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా 1 టేబుల్ స్పూన్, అది కూడా ఇందులోకి వేసేస్తున్నాను. వేసుకున్నాక అన్నీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటి మీదకి ఈ ఆనియన్ మిక్స్చర్ని టాప్అప్ చేసుకుందాం. ఇలా అన్నిటి మీదకి టాప్అప్ చేసుకోండి. ఇలా అన్నిటిని టాప్అప్ చేసుకోండి ఆనియన్ మిక్స్చర్తో. అంతే, అయిపోయింది మన ఎగ్ స్టార్టర్. చూడడానికి చాలా ఎమ్మీగా కనపడుతుంది కదా. ఇట్స్ సో ఎమ్మీ అండ్ సో టేస్టీ అండి. ఇలా సింపుల్గా మన ఎగ్ స్టార్టర్ రెడీ అయిపోయింది.
ఇది స్టార్టర్గా తీసుకోవచ్చు, మీకు లేదంటే స్నాక్గా తీసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ డిఫరెంట్ రెసిపీని మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.